జీవించేందుకు అందరికీ హక్కుంది, అందరం ఒకటే, ఆంతర్యం మరిచి జీవిస్తాము అందరం ఒకటే. ఓకే, చిరంజీవి కే ద్రాక్షావళి, చిరంజీవి గీతిక, కృష్ణ సందీప్తి. మన కోసం ఒక 3 గంటలు కలరు. వాళ్ళకి కూడా కొద్దిగా గైడ్ చేసి నేర్పించారు. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ. కూచిపూడి అందరికీ కూడా, చిన్నారులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. Once again, repeat. ఒక 3 సార్లు మనం ఓంకారం చెప్పి తర్వాత ప్రార్థన గీతాన్ని. శ్వాస తీసుకుంటూ పైకి, వదులుతూ కిందకి. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ షోల్డర్ ప్రాబ్లమ్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ గెట్ పెరియార్థరైటిస్ ఆర్ ఫ్రోజన్ షోల్డర్. డయాబెటీస్ ఉన్నవాళ్ళు చాలా ముఖ్యంగా ఇది చేయాలి. మెడ నొప్పికి, భుజాల నొప్పికి చక్కగా పనిచేస్తుంది. 3 సార్లు ముందు నుంచి వెనక్కి చేసిన తర్వాత రిలాక్స్. నెక్స్ట్ ఈజ్ ఓకే. శ్వాస వదులుతూ కుడివైపుకి తిప్పాలి. ఒకసారి చూడండి వీళ్ళు చేసేది. కుడివైపుకి తిప్పినప్పుడు ఎడమ చెయ్యి భుజం కుడి భుజానికి టచ్ అవుతుంది, ఎడమ చెయ్యి కుడి భుజానికి టచ్ అవుతుంది. అలాగే మళ్ళా యోగా పాటలు పెట్టుకోండి, యోగా పాటలు పెట్టుకోండి. ఓకే. ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీ భార్గవ్ తేజ గారికి, చైర్మన్ శ్రీ శ్రీనివాస్ గారికి, సబ్ కలెక్టర్ సంజన గారికి, వేదిక పైన ఉన్న అధికారులు, అనధికారులు, పత్రికా ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన యోగా పార్టిసిపెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అందరూ చెప్పినారు, యోగా అనేది మన హిందూ ఒక ఇండియన్ ట్రెడిషన్లో ఒక భాగమే. ఇది కొత్త ఏం కాదు, మనం ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నాము. కానీ గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు పిలుపు మేరకు ఈరోజు ప్రపంచం అందరూ కూడా 21 జూన్ అనేది ఇంటర్నేషనల్ యోగా డే అనేది మనం 2014 నుంచి జరుపుకుంటున్నాము. దీనికి భాగంగా
ఈసారి గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రంకి రావడం జరుగుతూ ఉంది. మొదటిసారిగా యోగా డే సందర్భంగా 21 జూన్ నాడు విశాఖపట్నంలో ఒక 5 లక్షల మందితో ఒక చోట యోగా చే విధంగా ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్దేశం. దీనికి భాగంగా ఒక నెల నుంచి 21 మే నుంచి 21 జూన్ వరకు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్పడం, అదేవిధంగా గవర్నమెంట్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చైర్మన్, అదేవిధంగా మన ఐటీ మినిస్టర్ గారు, అదేవిధంగా మన టూరిజం మినిస్టర్ ఆదేశం మేరకు మన రాష్ట్రంలో 2 కోట్ల మంది అట్లీస్ట్ యోగా కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే 5 కోట్ల జనాభాలో ఉంటే మినిమం 40%. ఇప్పటికీ మనకు 1,75,00,000 మంది సుమారుగా ఇప్పటికీ ముందుకి వచ్చినారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఇది కూడా ఒక రికార్డ్. అదేవిధంగా మన చైర్మన్ గారు చెప్పినట్టుగా, కలెక్టర్ చెప్పినట్టుగా ఇది ఒక నెల మొత్తం కాదు, జీవితం మొత్తం కూడా మనం యోగా పాటించాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం బాగా ఉంటే మనుషులు ఏమైనా చేయగలుగుతారు. ఆరోగ్యం బాగా ఉండాలి అంటే ఈరోజు మనం యోగా లాంటిది చేసుకుంటే తప్పకుండా ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. అదేవిధంగా యోగాతో పాటు టూరిస్ట్ ప్లేసెస్లో మన రాష్ట్రంలో ఒక 100 టూరిస్ట్ ప్లేసెస్లో కూడా ఇటువంటి యోగా కండక్ట్ చేయాలి అనేది ప్రతిరోజు 4 చెప్పినట్టు 26 డేస్లో మోర్ దెన్ 100 లొకేషన్స్లో మనం ఇది యోగా చేస్తున్నాము. దీనికి భాగంగా ఈరోజు మంగళగిరిలో ఇక్కడ మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర మనం యోగా చేసుకుంటున్నాము. దీనితో ఒకవేళ ఒక పక్కన యోగాని ప్రమోట్ చేస్తూ అదేవిధంగా టూరిజంని కూడా ప్రమోట్ చేయాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో మంచి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. టెంపుల్స్ అయితేనేమి, బీచెస్ అయితేనేమి, అక్కడ హిల్స్ అయితేనేమి, అరకు వ్యాలీ, తిరుమల టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇక్కడ దుర్గమ్మ టెంపుల్, ఇక్కడ మంగళగిరి కూడా మనం ప్రత్యేకంగా మన ఆనరబుల్ ఐటీ మినిస్టర్ గారు చెప్పినట్టుగా మనం ఇక్కడ డెవలప్ చేయడానికి. అదేవిధంగా ఇక్కడ హ్యాండ్లూమ్స్ కూడా చాలా ఫేమస్ ఉంది. ఈ హ్యాండ్లూమ్స్ వీవర్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా మంగళగిరిలో డెవలప్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మాత్రం కాకుండా ఒక నెల వరకు మనం యోగా అందరిలో పార్టిసిపేట్ చేసి దీనికి విజయవంతంగా చేయవలసిందిగా కోరుతూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు ఈ యోగాంధ్ర ఇక్కడ మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మనందరికీ తెలుసు, గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు పిలుపు మేరకు 21 జూన్ నాటికి ఇంటర్నేషనల్ యోగా డే అనేది ప్రపంచం అన్ని దేశాలు జరుపుకుంటున్నాము. ఈసారి మన అదృష్టం ఏమంటే గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రంకి రాగలుగుతున్నారు. 21 జూన్ నాటికి ఆయన విశాఖపట్నంలో ఒక 5 లక్షల మందితో యోగా చేయాలి అనేది ప్రోగ్రాం మనం అందరూ కూడా దీనికి ప్రయత్నం చేస్తున్నాము. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఐటీ శాఖ మంత్రులు ఇక్కడ మనకు ఒక నెల వరకు 2 కోట్ల మంది దీంట్లో యోగాలో పార్టిసిపేట్ చేయాలి అనేది పిలుపు ఇచ్చినారు. దీనికి మంచి స్పందన వస్తూ ఉంది. ఇప్పటికీ 1,70,00,000 మంది పైన సిటిజన్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ నెలలో మొత్తం 26 చోట్ల థిమాటిక్ యోగా సెషన్స్ జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఒక 100 టూరిస్ట్ డెస్టినేషన్స్లో కూడా ప్రతి ఒక్క డెస్టినేషన్లో కూడా కనీసం 1000 మంది వచ్చే విధంగా మనం ఇది చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ మంగళగిరిలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్, మంచి టూరిస్ట్ అట్రాక్షన్. ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం బాగా ఉండాలి అంటే యోగా మనం కంపల్సరీగా మన జీవితంలో మనం పాటించాలని కోరుతూ మీ అందరితో సెలవు తీసుకుంటారు. టూరిజం నుంచి యోగాకి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? టూరిజం నుంచి పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ని ఒక వెల్నెస్ టూరిజంగా, మెడికల్ టూరిజంగా, ఒక స్పిరిచువల్ టూరిజంగా డెవలప్ చేయాలి అనేది ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రిలీజియస్ టూరిజంలో చాలా ముందుగా ఉంది. దేశంలో మనం 3 స్థానంలో ఉన్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ డొమెస్టిక్ టూరిస్ట్ అరైవల్. యూపీ అండ్ తమిళనాడు తర్వాత మనకు సుమారుగా సంవత్సరంలో 28 కోట్ల మంది మన దగ్గర వస్తున్నారు. ముఖ్యంగా అయితే తిరుపతిలో ఎక్కువ మంది వస్తున్నారు. కానీ మనకు తిరుపతితో పాటు చాలా డెస్టినేషన్స్ ఉన్నాయి. రిలీజియస్తో పాటు బీచ్ టూరిజం అయితేనేమి, వెల్నెస్ టూరిజం అయితేనేమి, అదేవిధంగా హోటల్ రూమ్స్ కూడా ఎక్కువ మనకు రిసార్ట్స్ కానీ అదేవిధంగా వెల్నెస్ సెంటర్స్ కానీ తీసుకురావడానికి మంచి టూరిస్ట్ పాలసీ కూడా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది. దీనికి భాగంగా ఈరోజు రూమ్స్ కూడా మనకు ఏమైతే హోటల్స్లో రూమ్స్ ఉన్నాయి అవి హోమ్ స్టేస్ అయితేనేమి, హౌస్ బోట్స్ అయితేనేమి, టెంట్ సిటీస్ అయితేనేమి, హోటల్ రూమ్స్ అయితేనేమి, దానికి కూడా ఇప్పటికీ 12,000 రూమ్స్ ఉన్నాయి. అది 50,000కి నెక్స్ట్ 5 ఇయర్స్లో పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం.